అంతకు ముందుకు మళ్ళీ భారీ వరదలు ఏది రాకుండా ఉంటే, కరోనా లాంటి ఇంపాక్ట్ ఉండకుండా ఉంటే 2027 నాటికి పోలవరం పూర్తయిపోతుంది. అయితే ఒక దశే పూర్తవుతుంది. పేపర్ల రాతలలో అబద్ధాలు తప్ప నిజాలు లేకపోతున్నటువంటి రోజులు, అసత్యాలను వెల్లవేస్తూ లేదంటే ఊహాజనిత వార్తలతో కాలక్షేపం చేస్తున్న రోజులు. 41.5 అడుగులతో పూర్తయిపోతుంది. 45.5 అడుగులు అయితే మాత్రం భవిష్యత్తులో మళ్ళీ ప్రభుత్వాలు వచ్చినప్పుడు లేదా ఇదే ప్రభుత్వాలు తర్వాతన మళ్ళీ మేము వస్తే చేస్తామని చెప్తాయి. ఎందుకంటే నిన్న చాలా క్లియర్గా 33,000 కోట్ల రూపాయలతో పని జరుగుతుందని చెప్పారు. 45.5 కావాలంటే 55,000 కోట్ల రూపాయలు కావాలి. అది ఇవ్వకపోతే జరగదు. రెండోది, అప్పుడు మిగతా వాళ్ళ పునరావాసం కూడా చేయాలి. ఇప్పుడు ఈ 41.5 అడుగుల వరకు సరిపడిన పునరావాసం మాత్రమే చేస్తారు. ఇప్పుడు ఓ పెద్ద సమస్య ఏంటంటే అక్కడ మింగాలేక కక్కలేని పరిస్థితి. ఎవరైతే మిగతా నిర్వాసితులను ఇంతకాలం ఉన్నారో వాళ్ళ భూములు ఇంతవరకు అమ్ముడు పోలేదు. ఎందుకని? ఈ తర్వాత భూశాఖను తీసుకుంటుంది. ఇప్పుడు అది ఏనాటికైనా తీసుకుంటారని ఎవడో కొంటారు. దాంతో అల్లాడిపోతుంటారు. పోలవరం ప్రాంత ప్రజలకైతే సమస్య సగం పరిష్కారం అవుతుంది, ఇంకా సగం అలాగే ఉండిపోతుంది. కానీ పోలవరం మాత్రం 2027 నాటికి ఆ వంతెన జరుగుతుంది, మిగతా పని అయితే అయిపోతుంది. కాకపోతే ఈలోపు ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని కోరుకోవాలి.